హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ ట్రెండింగ్ లవ్ లిరికల్ సాంగ్ రీడింగ్ అయితే చూడండి. నా మనసును నడిపిన తడిపిన తొలకరి చిరుకువ చిరు చిరు నగబుకుని వీడియోకి ప్రీతి చూశారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీకు పిక్స్ పెట్టుకొని లవ్ లిరికల్ సాంగ్ రీడింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు ఇక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు ఇక్కడ హోమ్ క్రియేటర్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ ఇలా కనబడుతుంది కదా. అండ్ ఇక్కడ మీరు ఏం చేశారంటే ప్రాజెక్ట్కి అయితే వెళ్ళండి. సో వెళ్ళాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అండ్ షేక్ ఎఫెక్ట్ కనబడుతుంది కదా. సో ఇవి రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయిపోయాక ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేశాక మీకైతే ఇలా కనపడుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకు బూమ్ బూమ్ అనే ఒక సాంగ్ అయితే ఉంది కదా డ్యూడ్ మూవీలో నుంచి. సో ఆ మూవీలో నుంచి నా మనస్సుని దడిపిన అనే ఒక సాంగ్ అయితే ఉంటుంది. సో సాంగ్ అయితే చాలా బాగా అవుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయితే అవుతుంది. సో ట్రెండ్ అయితే అవుతుంది కాబట్టి మీరు కూడా మీ యొక్క పిక్స్ పెట్టుకొని మంచిగా అయితే రీల్ లేదా పోస్ట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఎలా క్రియేట్ చేసుకున్నది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటంటే నేను లిరిక్స్ అన్ని కూడా తెలుగులో అయితే పెట్టాను. అండ్ వీడికి ఎఫెక్ట్స్ కూడా పెట్టాను. సో లిరిక్స్ రాసి సో టెక్స్ట్ యానిమేషన్ బాగా అయితే చేసి మంచిగా అయితే తెలుగులో పెట్టాను. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే గిబిలి ఇమేజ్ కనబడుతుంది. సో మనకు సాంగ్కి సెట్ కావాలి అంటే సింక్ అవ్వాలి కాబట్టి అందుకోసం నేను వీడియో ఎండింగ్ వరకు కూడా ప్రతి లిరిక్ దగ్గర ఒక గిబిల్ ఇమేజ్ అండ్ ఒక క్లౌడ్ టైప్ అయితే ఉంటుంది, ఒక పిఎన్జీ. సో ఆ పిఎన్జీలో నేను గిబిల్ ఇమేజ్ అయితే పెట్టాను. సో చాలా బాగా అయితే ఉంటుంది. సో గర్ల్ ఇమేజ్ 1 by 1 అంటే డిఫరెంట్ గిబిల్ ఇమేజ్ అయితే ఉంటుంది. సో ఒకటే పిక్ కాకుండా వేరే డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ వీడియో ఎండింగ్ వరకు అయితే ఉంటుంది, ఇలా లాస్ట్ వరకు. సో ఇదైతే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ఫస్ట్ స్టార్టింగ్ అయితే వచ్చాక ఇక్కడ ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు మీడియా కనిపిస్తుంది కదా. సో దీని మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏదైనా ఒక పిక్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ పిక్ పెట్టుకోవాలనుకుంటున్నారో సో ఎడిటింగ్కి ఆ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పిక్ అయితే పెట్టి అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే పైన 3 డాట్స్ ఉన్నాయి కదా. సో దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేద్దాం. అంతే మనకు పిక్ అనేది ఫిల్ అయిపోయింది. సో మనకు కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ దీన్ని ఏం చేస్తారంటే మీరు లాంగ్ ప్రెస్ చేసుకొని లిరిక్స్ కిందకి తీసుకురండి. సో ఇక్కడ ఇలా పెట్టుకోండి. సో చూసుకోవచ్చు మనకైతే ఇలా కనపడుతుంది కదా. సో మొత్తం పిఎన్జీ కింద పెట్టుకోండి. సో టెక్స్ట్ అయిపోయాక అండ్ గిబుల్ ఇమేజ్ అయిపోయాక సో మొత్తం కింద పెట్టుకోండి. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ కూడా ఇంకో పిక్ అయితే యాడ్ చేద్దాం. సో ఈ పిక్ యాడ్ చేసి సో ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో నేను ఒక 3 పిక్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో మిగతా పిక్స్ అన్ని కూడా మీరు యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ అండ్ ఇక్కడ లాస్ట్ వరకు వచ్చేసి మనకు లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ దాకా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పిక్ మళ్ళీ ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇలా. సో ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ దాకా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని సో దీన్ని లిరిక్స్ కింద పెట్టుకోండి ఇలా. సో పెట్టుకున్నాక ఇక్కడైతే మీకు అయితే కనిపిస్తుంది కదా. సో వీటికి మనం ఎఫెక్ట్స్ పెడదాం. సో ఏదైతే పిక్స్ అయితే యాడ్ చేసాం కదా సో వాటికి ఎఫెక్ట్స్ పెడితే ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చాక ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా. సో ఇది కూడా మీరు ఇంపోర్ట్ అయితే చేసుకున్నాక దీని మీద ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు పిక్ అయితే కనబడుతుంది కదా. సో దీని మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. సో పిక్కి సో ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. సో దీని మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చాక మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేశాక ఇక్కడ ఏం చేశారంటే మీరు పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో అంతే, చూడండి మనకి ఎంత బాగా అయితే కనిపిస్తుందో. సో ఇలా అయితే చాలా బాగా అయితే ఉంటుంది. సో మనకు పిక్కి అండ్ లిరిక్స్కి సో గిబిల్ ఇమేజ్కి చాలా బాగా అయితే సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అంతే. సో ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అంతే. సో ఇలా అయితే మొత్తం కూడా మీరు ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి, ఫోటోకి ఎఫెక్ట్ పే చేసుకోండి అంతే. సో వీడియో మొత్తం అయితే కూడా మీకు సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, వీడియో ఎడిటింగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు కూడా సింపుల్గా మీకు పిక్స్ పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో వీడియో మొత్తం ఎడిటింగ్ అయిపోయినాక ఇక్కడ ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.